ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, శ్రేష్టకరమైన దేవుని మాటల ద్వారా ఆయన ఎంతగానో మనల్ని నూతనమైన కృపలోనికి, నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఎండిపైన మన జీవితాలను దేవుడు తిరిగి చిగురింప చేస్తూ ఉన్నారు. ఎంతో ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనం. యెహోవా ఇజ్రాయేళ్లకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, దేవుడు మరి ఏదైతే మరి సెలవిచ్చి మాట్లాడి ఉన్నారో ఆయన మాటలన్నీ కూడా మరి నెరవేర్చబడ్డాయి. అందుకనే ఇక్కడ రాయబడింది, ఏ మాట కూడా మరి ఆయన తప్పలేదండి. అద్భుతం. మరి నిజంగా మనుషులు చూడండి, మనుషులకు దేవునికి అదే వ్యత్యాసము. మనుషులు ఒక మాట మాట్లాడితే, ఈ మాట నేను ఎప్పుడు మాట్లాడాను, నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడాను, లేదా నీ గురించి నేను ఎప్పుడు ఇలా అన్నాను లేదే అని అంటూ ఉంటారు. అంటే మాట్లాడి కూడా మాట్లాడలేదు అంటూ ఉంటారు కదండి. లేకపోతే కొన్నిసార్లు నేను మీకు ఇది చేస్తాను, మరి నీకు ఈ విషయాలు తోడుగా ఉంటాను అని మన బంధువులే మనతో అనొచ్చు, మనకు తెలిసిన వారే మనతో అనొచ్చు. లేకపోతే భార్యకి భర్త ప్రామిస్ చేయొచ్చు, అమ్మ నీకు తోడుగా ఉంటాను. లేకపోతే భార్య భర్తకి ఇలా చాలాసార్లు చేస్తూ ఉంటారు, నేను ఉన్నాను కదా నీకెందుకు. కానీ చూడండి, చాలాసార్లు మరి ఏ రిలేషన్లో అయినా చాలామంది ఇచ్చిన మాటని తప్పేస్తూ ఉంటారు. అంటే చెప్తున్న మాటలు మరి ఎప్పుడు కూడా పాటించని వారిగా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. మధ్యలోనే వదిలివేసిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు కదండి. కానీ చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆయన సెలవిచ్చిన మాటలన్నిటినీ కూడా దేవుడు ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ రోజున మనుషులు మాటలను బట్టి మనం డౌన్ అయిపోతూ ఉంటాం. మనుషులు మరి మాటల్ని బట్టి చాలా మరి కృంగిపోతూ ఉంటాం. మనుషులు మరి మనల్ని బాగు చేయరు, మనల్ని నడిపించరండి. ఖచ్చితంగా వారు ఇచ్చిన మాటలు తప్పుతారు, వారు ఇచ్చిన మాటల్ని మరి మర్చిపోతారు. కానీ దేవుడు మరిచే దేవుడు కాదు, తప్పే దేవుడు కాదు. ఆమె అందుకే నీ ఉదయకాల సమయంలో దేవుని మాటలన్నిటినీ మన జీవితంలో ఆయన మనతో ఏదైతే మాట్లాడారో వాటినన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు మాటన ప్రతి మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ రోజున పిల్లల విషయంలో మరి గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారేమో, అనేకులు అంటున్న మాటని బట్టి నిరుత్సాహపడుతూ ఉన్నారేమో. వారి మాటలు కాదండి జ్ఞాపకం తెచ్చుకునేది, పదే పదే దేవుడు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన ఒకసారి మీ గర్భాన్ని తెరుస్తానని మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ గర్భాన్ని తెరిచే దేవుడై ఉన్నారు. వారిలా అన్నారు, వీరిలా అన్నారు, నా జీవితం ఇంతే అని మీరు జీవితంలో నిరుత్సాహపడుతూ జీవితంలో అలా ఆగిపోయారేమో, స్ట్రక్ అయిపోయారేమో. చూడండి, మనుషులు మనల్ని మరి చాలా భయంకరమైన స్థితిలో దిగచారేటట్టు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన మాటని పట్టుకొని ముందుకు సాగండి. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాటని ఆయన నెరవేరుస్తారు, గర్భాన్ని తెరుస్తారు. వివాహ విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా తగిన సమయంలో ఆ మాటని తప్పకుండా నెరవేర్చే దేవుడే ఉన్నారు. ఆమె ధైర్యం తెచ్చుకోండి, ముందుకు సాగండి. ప్రతి ఆటంకాల నుంచి దేవుడు విడుదలని అనుగ్రహించబోతూ ఉన్నారు. ధైర్యం కలిగి ఉందాం. దేవుని మాటలను పదే పదే జ్ఞాపకం తెచ్చుకుందాం. మనుషుల
మాటలు కాదు, మనుషుల మాటల్ని చాలాసార్లు మరి అన్న మాటల్నే జ్ఞాపకం తెచ్చుకొని కృంగిపోయి ఏడుస్తూ మరి ఆ మరణ పడకల వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదండి, మనము లేపబడాలంటే, మనం లేవనెత్తబడాలంటే, మనం దీవించబడాలంటే దేవుని మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఆమె ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం దేవుని నామానికి మహిమ. మరి ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం అయ్యా. మీరు మాట్లాడిన, మీరు సెలవిచ్చిన ఏ మాట కూడా ప్రభా తప్పకుండా మా ఎడల ప్రభా ఇదిగోండి వాటిని నెరవేర్చిన దేవుడవై ఉన్నావు అయ్యా. మీరు మాట్లాడితే ఖచ్చితంగా మా జీవితంలో అద్భుతం జరుగుతుంది అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరే మాకు తోడుగా ఉండమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల నుంచి విడుదల చేయండి, ప్రతి వ్యతిరేకమైన ఆలోచన నుంచి విడుదల చేయండి. మనుషుల వైపు, మనుషుల మాటల వైపు కాదు, కానీ మీ మాటల్ని అయ్యా జ్ఞాపకం తెచ్చుకుంటూ అయ్యా ముందుకు సాగుదుము కాక. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. నూతనమైన కార్యాలను, నూతనమైన తలంపులు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు పుట్టించమని వేడుకున్నాం. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచేయండి. నెమ్మది, శాంతి, సమాధానంతో వర్ధలింప చేయమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.